మధ్యవర్ణత పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యానంలో 4వ దినము వాక్య వర్తమానం కొరకు పరిశుద్ధాత్మ వశము కొరకైన ప్రార్థన అంశముల నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనంలోను పాలివాడినైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసుడైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూపుచున్న పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్నా, పెర్గము, తూతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. కొద్ది మాటలు దేవుడు వాక్యం కలుగచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో అద్భుతకరమైనది మన బ్రతుకెంతో పరిశుద్ధాత్మ తండ్రి, నీ పేరు ఎత్తి నిన్ను ఎన్ని పర్యాలు తలంచుకుంటే చెప్పుకుంటే అన్ని పర్యాలలో మేము ధన్యులమే. నీ పేరు అన్నిటిని దగ్గర నిలబడి ధ్యానం చేసినలా మేము క్రమముగా పరిశుద్ధులము కాగలము. పరిశుద్ధాత్మ తండ్రి, పెంతెకొస్తు దినము కుమ్మరించబడిన తండ్రి యోహానును అయితే నీళ్లతో బాప్తిసము ఇచ్చుచున్నా కానీ నీవైతే అగ్నితోనూ పరిశుద్ధాత్మతో ఇస్తావని చెప్పిన తండ్రి, అడిగిన వారికి కొరత లేకుండా ఇస్తానని చెప్పిన తండ్రి, ఎవరి గురించి రాయబడినదో ఆ పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ పొందు వరకు, శక్తిని పొందు వరకు యెరూషలేములో కనిపెట్టనని చెప్పి తండ్రి నీకు వందనములు. నీ యొక్క పేరు వద్ద నిలబడి ధ్యానించిన నీ ఓటంతా, నీ జీవమంతా, నీ శక్తి అంతా, నీ ప్రేమ అంతా మాకు బయలుపరచుమని అపోస్తలకు మేడగదిలో
ఏ మహిమను తండ్రి ప్రభు ఇచ్చారో, అలాగే యోహాను గారిని ఎలాగో వశపరుచుకున్నారో అలాగా ఈ వర్తమానంలో మమ్మల్ని కూడా వశపరుచుకునేటకు కావలసిన మాటలన్నీ దయచేయమని, యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకిచ్చిన వాక్శక్తిని బట్టి ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న ఆరోహణుడైన సంఘ ఆరోహణకు వశపరుచుకొనిచున్న యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. కూర్చుందాం. ఇక్కడ చదవబడిన వాక్యంలో చక్కటి మాట మనకు కనపడుతుంది. ఈరోజు అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ వశము కొరకైన ప్రార్థన. పరిశుద్ధాత్మ వశము కొరకైన ప్రార్థన. ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తూ ఎలాగా పరిశుద్ధాత్మ తండ్రి గారిని వశపరుచుకున్నారో ఒక చక్కటి మాటలను 7 సంఘాలకు తెలియచేయండి అని దేవుడు స్వయంగా వశపరుచుకుని ఆయన అనుభవంలో 7 సంఘాలకు తెలియచేయండి అని ఒక చక్కటి మాటను యోహాను గారి ద్వారా తెలియజేశారు. యోహాను అనగా దేవునికి ప్రియమైన శిష్యుడు కనుక యోహాను గారి యొక్క అనుభవాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ చక్కటి మాట కనబడుతుంది. ఏంటి అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముంది? మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములోను సహనములోను పాలువాడనైన యోహాను నేను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అనమాట. ఆయన ఏ అనుభవంలో ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. ఎటువంటి అనుభవంలో ఆయన ఉన్నాడో చెప్తున్నాడు. మరి ఆ కాలం మహాశ్రమల కాలం. ప్రభు చనిపోయిన తర్వాత ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులందరినీ కూడా చెదరగొట్టారు, చంపుతున్నారు. మరి యోహాను గారిని ఏం చేశారంటే పద్మాసు దీపంలో ఖైదీగా పెట్టారు. ఆ కాలంలో ఆయన వయసు చూస్తే వృద్ధుడు. వృద్ధాప్యంలో ఎంత శ్రమలోనో ఎంత కష్టాల్లోనో ఆయన ఉండి చెప్తున్నాడు ఏమని? యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసనైతిని. పద్మాసు దీపం అంటే అది భయంకరమైన దీవి. అందులో మరణకరమైన శిక్షను విధించిన ఖైదీలు మాత్రమే అక్కడ పెడతారు. అటువంటి పద్మాసు దీపంలో అన్నట్టు ఆయన పెట్టారు. అక్కడ ఏం చేస్తున్నాడట చెప్తున్నాడు. అక్కడ ప్రభు దినముందు ఆత్మవశుడై ఉండగా. చూడండి, అక్కడ ఎంత శ్రమలోనో ఎంత కష్టంలోనో అక్కడ ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మను వశపరుచుకున్నాడు. ఇక్కడ ఆయన పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆయన వయసు వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నాడు, మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఆయన అటువంటి సమయంలోనంట ఆయన ఏ అనుభవంలోకి వచ్చాడంటే పరిశుద్ధాత్మను వశపరుచుకునే అనుభవంలోకి వచ్చాడు. చనిపోయేవాడికి ముసలవాడికి ఎటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఈ వృద్ధుడు ఎంత ధన్యుడైపోయాడంటే ఇక్కడ మనకు కనబడుతున్న మాట, అతనిని వశపరుచుకుని భూలోకములో నుండి
పరలోకమునకు తీసుకుని వెళ్ళిపోయారు. యోహాను గారు అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? భూలోకము నుండి పరలోకం వెళ్ళిపోయారు. మహాశ్రమలో ఏంటి నాకు ఈ పరిస్థితి అని వృద్ధాప్యంలో మరణ దినాలు సమీపిస్తున్న సమయంలో ఆయనంట దేవుడు వశపరుచుకుని ఆయనను 7 సంఘాలకు పరలోకం ఎలా ఉంటుందో, ఎలాగ వశపరుచుకోవాలో, 7 సంఘాలు ఎలాగ సిద్ధపడతాయో మరి చరిత్ర అంతా కూడా చెప్పడానికంట ఆయనను వశపరుచుకుని భూలోకం నుండి పరలోకము తీసుకెళ్ళిపోయారు. పరలోకం అంతా చూపించేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంత మహాశ్రమలో చూడండి, ఈ వృద్ధుడికి ఎంత గొప్ప ధన్యత కలిగిందో. పరలోకం వెళ్ళే ధన్యత చూడండి. ఖైదీగా ఉన్న సమయంలో చూడండి, శక్తికి మించిన పనిని జరిగించారట. అసలు యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పకుండా, సాక్ష్యం ఇవ్వకుండా, సంఘాన్ని స్థాపించకుండా అటువంటి సమయంలోనంటే వృద్ధుడి చేత వశపరుచుకొని 7 సంఘాలు స్థాపించడానికి దేవుడు వశపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అయ్యగారు అంటారు కదా, నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు, రక్షకాన వందనాలు. మానవులైన మనకి వృద్ధాప్యం వల్ల బలహీనతలు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఆత్మను సంపాదించాడో ఆయనంట 7 సంఘాలకి ప్రకటన గ్రంథంలో 7 అనుభవాల్లో సిద్ధపడే 7 సంఘాల కోసం రాయడానికి గొప్ప రైటర్గా ఆయనను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక వృద్ధుడు, బలహీనుడు, శక్తి లేనివాడు వశపరుచుకునంట ఏమిచ్చాడంటే ఆత్మశక్తి ఇచ్చాడు, ఆత్మజ్ఞానం ఇచ్చాడు, ఆత్మ నడిపించాడు. ఇచ్చి ఏం చేశారు? గొప్ప రైటర్గా చేశారు. అసలు 7 సంఘాలు ఏ అనుభవాలు ఉంటాయో మనం ఇప్పుడు చివరి సంఘమైన లౌదిక సంఘ కాలంలో ఉన్నాం. ఈ సంఘ కాలంలో ఉన్న ఈ కాలాన్ని కూడా ఎప్పుడు చూశాడంటే భూలోకం నుండి పరలోకం తీసుకెళ్ళబడినప్పుడు పరలోకంలోనంట ఆత్మవశుడిగా ఉండి ఇవన్నీ చూసేసాడు. దేవునికి స్తోత్రం. ఆత్మవశపరుచుకుంటానంట తను ఒక్క క్షణంలో ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోయాడు. ఆ కాలం ఎంత ధన్యవాదకరమైన కాలమో చూడండి. దైవజనుడు దేవదాసయ్య గారు కూడా అనుభవం. ఎడిన్స్కి వెళ్ళి బోధ చేయటం, ఒకేసారి 7 చోట్ల ప్రసంగాలు చేయటం, ఒకేసారి అనేక చోట్లకి వెళ్ళి ప్రసంగాలు చేయటం, అనుభవాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకం నుండి పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ తండ్రి గారిని వశపరుచుకోవాలి. అందుకనంట గాలిలో ఎగిరి ప్రయాణం చేసిన యెహెజ్కేలు, ఫిలిప్పు, ఏలియా ఈరోజు ఈ సంఘారోహణకు ముందుగా మనకు చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. యోహాను గారట మరి ఎటువంటి వాడంటే సాహసంగా ఉద్రేకం గలవాడు, అయినా సరే దేవుణ్ణి వశపరుచుకున్నారు. అలాగే మార్కు సువార్త మనం చూస్తే 3వ అధ్యాయం 17వ వచనం, సాహసంగా ఈ యోహాను గారు ఎటువంటి వారట? ఉద్రేకం గలవాడు. అలాగే మార్కు సువార్త 9:30 చూస్తే క్షమించటంలో ఆలస్యం చేయనివాడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 35-37 చూస్తే పదవీ వ్యామోహము గలవాడు. అలాగే యోహాను సువార్త 13:23 చూస్తే యేసు ప్రేమను గ్రహించిన వాడు. అలాగే లూకా సువార్త 9:54 చూస్తే ప్రతీకారము తీర్చుకోవాలని లక్షణం గలవాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారంట సమరయ గ్రామంలో ఆయన చేర్చుకోకుండా ఉన్నారు. అందుకని ఆ గ్రామానికి ప్రతీకారంగా ఆకాశం నుండి అగ్ని వచ్చి వీళ్ళందరినీ కాల్చేయాలి అన్న అనుభవం అన్నాడు. యేసు ప్రభువారిని చేర్చుకోలేదు. అలాగే యోహాను సువార్త 19:26-28 చూసుకుంటే
దేవుని తల్లి అని గ్రహించి బాధ్యత తీసుకున్నవాడు. మరి మరియమ్మ గారినంట బాధ్యతగా తీసుకున్నాడు. అందుకే యోహాను గారు 7 సంఘాల బాధ్యత ఆయన తీసుకోగలిగాడు. 7 సంఘాల బాధ్యత తీసుకోగలిగాడు. అలాగే యోహాను సువార్త 19:26 చదివాటు చూసుకుంటే ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను తన పత్రికలో 25 సార్లు కంటే ఎక్కువగా ప్రతిసారి కూడా ఆయన ప్రేమను తెలియజేసిన వారుగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మరి 7 సంఘాలకి గొప్ప అనుభవాన్ని, వశుపరుచుకునే అనుభవాన్ని యోహాను గారి ద్వారా దేవుడు తెలియజేశారు. ఇలాగే గొప్ప రైటర్గా మనకంట ఇశ్రాయేలు కొరకు పశువుల కాపరుగా ఉన్న, గొర్రెల కాపరుగా ఉన్న మోషేనంట పొద దగ్గర పట్టుకొని దేవుని ఎడలో ఉన్న 5 కాండాలను గ్రహించేటట్లు కొండ మీద కూర్చోబెట్టాడు మోషేనట. ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన వశపరచుకోవడాన్ని బట్టి 5 కాండాలు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం, అన్ని మాటలు గుర్తుపెట్టుకుని రాయటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వశపరుచుకునుట, మర్చిపోయిన సంగతులు కూడా గుర్తు చేస్తారంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు. దేవునికి స్తోత్రం. మనము పొద్దున్న దాన్ని సాయంత్రం మర్చిపోతాం. కానీ పరిశుద్ధాత్మ తండ్రి గారు వశపరుచుకోవటం వల్ల ఈ కాలానికి చూడండి ఎంత గొప్ప అనుభవం అంటే 5 కాండాలు గుర్తుపెట్టుకుని రాయటం అంటే మామూలు విషయమా? అలాగే సంఘాన్ని చెదరగొట్టి హింసిస్తున్న పౌలు గారిని పట్టుకునంట, వశపరుచుకునంట చక్కటి పత్రికలు రాశారు. ఎంత గొప్ప పత్రికలు రాశారు. పౌలు గారు అంటారు, నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన మనిషి యేసుక్రీస్తు ప్రభువారు అని 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆయన గొప్ప ప్రేమను తెలియజేస్తూ రాశారు. ఈరోజు జ్ఞాని అయిన సొలొమోను గారి కంటే చక్కటి జ్ఞానాత్మనిచ్చి ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము తీసి గొప్ప మాటలను బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు. నిజంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకునంట 40 మంది భక్తులతో ఈ బైబిల్ గ్రంథంలో మంచి అమూల్యమైన విషయాల్ని రాశారు. కనుక ఈరోజు వశపరుచుకోవటం వల్ల ప్రవక్తలైన వారిని అందరినీ కూడా, భక్తులైన వారిని వశపరుచుకొని గొప్ప గొప్ప అనుభవంలోనికి నడిపించారు. ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి గారట వశపరుచుకొని బలహీనుణ్ణి ఎంత చక్కగానో మరి ఈరోజు మనకి వశపరచుకోవడం ద్వారా తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరిని వశపరుచుకొని మంచి మంచి పుస్తకాలు కూడా ఈరోజు లోకంలో ఉన్నాయంటే అది పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క పని. దేవునికి స్తోత్రం. మంచి మాటలు రాయగలుగుతున్నారంటే భక్తులైన వారికంట ఇచ్చి. ఎందుకంటే పేతురు గారికంట ఇన్ని భాషలు మాట్లాడాడు. ఇంచుమించు 14 దేశాలు అక్కడ వచ్చారు పెంతెకొస్తు పండుగ దినమప్పుడు. అప్పుడంట వారు పుట్టిన దేశ భాషలో మాట్లాడితే వారు అందరూ అనుకున్నారంట, మనం పుట్టిన మన దేశం, మన భాష ఆయన ఎలా మాట్లాడతాడు, ఇదేమి అని ఆశ్చర్యపోయారంట. ఆయన ఏ భాష కూడా నేర్చుకోలేదు, ఏ భాషలో కూడా మాటలు ఆయనకు తెలియదు, ఆలు తెలియదు. కానీ ఎలా మాట్లాడాడు? పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏ దేశస్తులైతే ఉన్నారో ఆ దేశస్తులతో మాట్లాడడానికి. ఈరోజు అక్షరాలు అనుభవాలు లేకుండానంట ఆత్మ తండ్రి చూడండి అందరిలో వశపరుచుకొని అందరూ ఏ దేశం వచ్చారో ఆ దేశానికి తెలిసేటట్లు పేతురు గారిలో మాట్లాడారు. మరి పేతురు గారిని వశపరుచుకొని ఇంచుమించు అన్ని దేశాల్లో ఉన్న భాషలు అక్కడ ఉన్న వారి భాషల్లో మాట్లాడటం జరిగింది. కనుక ఇక్కడట మనం వశపరుచుకున్న వారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడంటే, ఆహాబు రథం ఎక్కి వెళ్తుంటే ఏలియా రథం కన్నా ముందు పరిగెత్తాడు. ఎవరు తీసుకెళ్ళారు?
పరిశుద్ధాత్మ తండ్రి తీసుకెళ్ళి ఈరోజు సంఘారోహణ కంట సంఘాన్ని కళ్ళు మూసి కళ్ళు తెరిచినట్టుగా తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? పరలోకం. అందుకే అపోస్తులు 10 దినాల ప్రార్థన చేసుకున్నారు. ప్రభా, నేనికి సిద్ధముగా లేని గానం పరిశుద్ధాత్ముడే నన్ను సిద్ధపరచండి. మరి ఈరోజు 4వ దినం ఏంటంటే పరిశుద్ధాత్మ తండ్రి గారిని వశపరచుకొనుటకు ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మనలో ఉండి ఏ పని అయితే జరిపించుకోవాలో ప్రభువా, ఇదిగో నేనైతే చేయలేనేమో కనుక నీవే నన్ను వశపరచుకొని ఆ పని జరిగించము, నీ పని జరిగించుకొనుము కనుక ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి గారిని మేము వశపరచుకోవాలని అపోస్తులు ప్రార్థన చేసుకున్నట్లుగా భక్తులైన వారు వశములో నుండి మరి పని చేసినట్లుగా మనము కూడానంట ఈ 4వ దినం అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మను కొరకైన వశము కొరకైన ప్రార్థన చేసుకోవాలి. మరి కూటమిలోకి వచ్చిన వారందరినీ కూడా ఆత్మ తండ్రి వశపరుచుకుని తన చిత్తమును జరిగించును గాక. ఆమేన్. దైవాత్మా నా జీవం